రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలో రౌడీ షీటర్ల వీరంగం సృష్టించారు. పిస్తా హౌస్ హోటల్లో భోజనం చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా హోటల్లోకి జొరబడిన 17 మంది దుండగులు అక్కడ భోజనం చేస్తున్న కస్టమర్లపై విరుచుకుపడ్డారు. కస్టమర్లపై పిడుగుద్దులు కురిపించారు. హోటల్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై కూడా దాడి చేశారు. పార్కింగ్ ఏరియాలో ఉన్న బైక్లను ధ్వంసం చేశారు. ఈ దాడి దృశ్యాలు సెల్ ఫోన్లో వీడియో తీస్తూ నానా హంగామా సృష్టించారు. రౌడీ షీటర్ల వీరంగంతో కస్టమర్లు, హోటల్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. పిస్తా హౌస్ హోటల్లో భోజనం చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా హోటల్లోకి జొరబడిన 17 మంది దుండగులు అక్కడ భోజనం చేస్తున్న కస్టమర్లపై విరుచుకుపడ్డారు. కస్టమర్లపై పిడుగుద్దులు కురిపించారు. హోటల్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై కూడా దాడి చేశారు. పార్కింగ్ ఏరియాలో ఉన్న బైక్లను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడి దృశ్యాలు సెల్ ఫోన్లో వీడియో తీస్తూనే నానా హంగామా సృష్టించారు. రౌడీ షీటర్ల వీరంగంతో ఇటు కస్టమర్లు, హోటల్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, రౌడీ షీటర్ల వీరంగానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, ఇంతకీ రౌడీ షీటర్లు హోటల్ పై కాకుండా అక్కడున్న కస్టమర్లపై దాడి చేయడానికి గల కారణం ఏంటి? అక్కడ హోటల్ సిబ్బంది ఏం చెప్తూ ఉన్నారు? నిన్న అర్ధరాత్రి 1 గంటకి ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఒక్కసారిగా 17 మంది రౌడీ షీటర్లు పిస్తా హౌస్ హోటల్లోకి చొరబడ్డారు. అయితే హోటల్ మేనేజ్మెంట్ పై దాడి చేస్తే ఏదైనా హోటల్ తో ఉన్నటువంటి గొడవ లేకపోతే మరితర కారణాలు అనుకోవచ్చు. కానీ ఏకంగా హోటల్ లోపల మండి ప్రాంతంలో తింటున్నటువంటి కస్టమర్ల పైన దాడికి దిగారు. కేవలం ఒక కస్టమర్ పైన లేకపోతే ఒక గ్రూప్ పైన దాడి చేస్తే వాళ్ళకి ఏదైనా గొడవ జరిగి ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని వచ్చి దాడి చేశారు అనుకోవచ్చు. కానీ అక్కడ తింటున్నటువంటి ఆ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ అందరిపైన కూడా దాడి చేశారు. దాంతో ఒక్కసారిగా కస్టమర్లు భయభ్రాంతులకు లోనయ్యారు. ముందుగా కొంతమందిపై దాడి చేస్తుంటే అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి మిగతా వాళ్ళపైన కూడా దాడి చేశారు. హోటల్ లోపల దాడి చేయడమే కాకుండా ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి ఆ దుండగులంతా కూడా బయట ఉన్నటువంటి 2 వీలర్లను తన్నుకుంటూ వెళ్లడం, వాటన్నిటిని చిందరవందరంగా విసిరేయడం కూడా చూస్తా ఉన్నాం మనం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా. మరి మొత్తం 17 మంది హోటల్లోకి చొరబడినట్లుగా తెలుస్తుంది. వీళ్ళలో కొంతమంది రౌడీ షీటర్లు కూడా ఉన్నారు. మరి సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. దాడికి గల కారణాలు కూడా ఇంకా పోలీసులు చెప్పడం లేదు. దానిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఓకే రవి.